అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ సర్దుబాటు దిద్దుబాటు. తన మంచం పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లను ఒక్కసారిగా మొత్తంగా తాగేశాడు. కళ్ళకు నిద్ర దూరం అయ్యింది. అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. గదిలో అటూ ఇటూ తిరుగుతూ కాసేపు కిటికీ వద్దకు వెళ్ళి చందమామను చూస్తూ నిలబడ్డాడు. గదిలోనే నిద్రపోతున్న భార్యను చూశాడు. కరుణ ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని అలసిపోయిన శరీరంతో నిద్రపోతూ ఉంది. మళ్ళీ వచ్చి తన మంచం మీద పడుకున్నాడు. కానీ మనస్సులో ఉన్న అశాంతి తనను నిద్రపోనివ్వడం లేదు. ఈరోజు ఉదయం అతనితో కొడుకులు చేసిన వాదనలు, కొడుకుల మాటలే పదే పదే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. సర్దుబాటు అనేది ఒక చిన్న మాట. ఇద్దరు కొడుకులు ఎంత ఈజీగా చెప్పేశారు. తల్లి అయ్యుండి తన పిల్లల కోసం ఆ మాత్రం సర్దుబాటు చేసుకోలేదా అంటూ కొడుకులు ప్రశ్నించారు. అయినా మేము అమ్మను ఏమీ అడిగామని? మా భార్యలకు పెద్దగా పనిచేసే అలవాటు లేదు, పొద్దున్నే లేచే అలవాటు లేదు. కానీ అమ్మ తన జీవితమంతా చాకిరీ చేసింది కదా, పొద్దున్నే నిద్ర లేచే అలవాటు కూడా ఉంది. అందుకే కాస్త మా పిల్లాల కోసం సర్దుకుని మునుపటిలాగే పనులు చేస్తే తప్పేంటి అన్నాడు పెద్ద కొడుకు. అయినా మా పిల్లాలు వంటగదిలో అమ్మకు సహాయం చేస్తున్నారు కదా, కోడళ్లను కూతుళ్ళుగా భావిస్తే ఇంట్లో ఇలాంటి గొడవలు అవ్వవు కదా అన్నాడు చిన్న కొడుకు. వృద్ధాప్యంలో కూడా నా భార్యకు సర్దుకొని జీవించు అని చెప్పనా? నువ్వు నీ పిల్లలతో కూడా రాజీ పడవలసిందే అని చెప్పనా? జీవితాంతం రాజీ పడమని నా భార్యను అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈ వయస్సులో కూడా రాజీ పడమని అడగనా? తన కోసం సర్దుకుని పోయేవారు ఎవరూ లేరా? ఆమె నా కోసం పదే పదే కుటుంబ సభ్యులందరితో రాజీ పడుతూనే వచ్చింది. మా పెళ్ళైన రోజు నుంచి ఇప్పటిదాకా సర్దుకుంటూనే జీవితం గడిపింది. కొన్నిసార్లు అమ్మ కోసం, కొన్నిసార్లు నా తోబుట్టువుల కోసం, మరియు కొన్నిసార్లు నా ఉద్యోగం కోసం. ఇలా ప్రతి చోట నా కోసం సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. నేను ఏదన్నా అడిగినప్పుడు చిరునవ్వుతో రాజీ పడేది. అసహనం ఆవిడ ముఖంపై నేను చూడలేదు. కానీ ఈరోజు కన్న కొడుకు కూడా తన తల్లిని తన భార్య కోసం సర్దుకుపో అమ్మా అని అంటున్నాడు. అనుకుంటూ హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న భార్యని ఓసారి చూశారు శ్రీనివాసులు గారు. కాసేపు భార్యతో మాట్లాడాలనిపించింది అతనికి. కానీ ఆమె ప్రశాంతంగా నిద్రపోతోంది కాబట్టి ఎందుకులే తనను డిస్టర్బ్ చేయడం అని అనుకున్నారు. నిద్ర పట్టక అటూ ఇటూ తమ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలో వాకింగ్ చేయడం ప్రారంభించారు. సర్దుకుపోవటం అనేది చాలా చిన్న పదం. కానీ రాజీ పడేవారికి ఇది చాలా కష్టం. మొదట నా భార్య నేను చెప్పానని మా అమ్మ కోసం రాజీ పడింది. నా ముగ్గురు చెల్లెళ్ళ బాధ్యత నా భుజాలపై ఉంది. ఎందుకంటే ఇంట్లో నేను మాత్రమే సంపాదిస్తున్నాను. పెళ్ళయ్యాక కూడా చెల్లెళ్ళ చదువు మరియు వివాహం అన్ని బాధ్యతలను నేను నా భార్య కలిసి నిర్వర్తించాము. మేము ముగ్గురు చెల్లెళ్లను కూతుళ్ళలాగే చూసుకున్నాము. తల్లి తండ్రులలాగా మా బాధ్యతలు నిర్వర్తించాము అని ఆలోచిస్తూ శ్రీనివాసుల గారు గత జ్ఞాపకాలలోకి వెళ్ళారు. పెళ్ళి అయ్యాక కరుణను ఈ ఇంటికి తీసుకొచ్చిన రోజు ఇప్పటికీ గుర్తుంది. ఈ ఇంటి ప్రాంగణం మొత్తం ఖాళీగా ఉంది. 4 వైపులా మట్టి గోడలు. కేవలం 2 గదులు నిర్మించబడ్డాయి. అందులో మా కుటుంబం మొత్తం నివసించేది. ఇంటి బయటి ఆవరణలో 2 ఆవులను కట్టివేసి ఉన్నాయి. మేము మొత్తంగా 4 సంతానం. నేను ఇంటికి ఒక్కగానొక్క కొడుకుని. నాకు 3 చెల్లెళ్ళు. నాన్న చిన్నప్పుడే మరణించాడు. ఉన్న దాంట్లో అమ్మ నన్ను బాగానే చదివించింది. ఎన్నో కలలతో కొత్త ఎరుపు గులాబీ చీర ధరించి నాతో కలిసి ఇంట్లోకి ప్రవేశించింది కరుణ. కానీ కోడలు వచ్చాక అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు గమనించాను.
తల్లి ఎందుకిలా మారిందో అస్సలు అర్థం కాలేదు. ఆమె ప్రతి చిన్న సమస్యకి కూడా వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. అమాయపు కోడలు కరుణ మీద కోపం చూపించేది. కొన్నిసార్లు నాపై చిరాకు పడేది. ఇవన్నీ చూస్తూ తల్లి ఎందుకిలా ప్రవర్తిస్తుందో అని శ్రీనివాసులు గారు తల్లిని అడిగారు. అమ్మా, ఏమయ్యిందని ఈ మధ్య చాలా కోపంగా ఉంటున్నావు? తన తల్లి సూటిగా ఏమీ చెప్పదు. కానీ తల్లి మాటలతో, తన ప్రవర్తనతో తన కొడుకు పెళ్లి చేసుకున్నాడని, తల్లి నుండి దూరం అవుతున్నాడని అమ్మ భయపడుతోందని అర్థమవుతూనే ఉంది శ్రీనివాసుల గారికి. తన కొడుకు సంపాదన అంతా భార్య చేతిలో పెట్టేస్తాడేమో అని తల్లి భయం. అప్పుడు తన కుమార్తెల చదువు ఎలా పూర్తవుతుంది? పెళ్లి ఖర్చులు ఎవరు భరిస్తారు? కొడుకును ఇంటి నుండి తీసుకెళ్ళిపోతుందేమో అని తల్లి భయం. తల్లి ఉద్దేశం నాకు బాగా అర్థమయ్యింది. మొదట నేను అమ్మకు చాలా వివరించాను. అమ్మా, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ నీ కోడలు చాలా మంచిది. అలాగే నీ కోసం ఒకసారి కరుణతో మాట్లాడి నెల నెలా జీతం మొత్తం నీ చేతిలో ఉంచుతాను. కొడుకు నోటి నుండి ఈ మాట విని తల్లి సంతోషపడింది. అప్పటి నుండి తల్లి తన కొడుకుని మునుపటిలాగే చాలా ప్రేమగా చూసుకునేది. అదే రోజు రాత్రి నేను కరుణతో మాట్లాడాను. కరుణ, నీకు తెలుసు, మా ఇంట్లో నేనొక్కడినే సంపాదిస్తున్నాను. నాకు చాలా బాధ్యతలున్నాయి. అమ్మకు నేను మాట ఇచ్చాను, ప్రతి నెలా నా జీతం తన చేతిలో పెడతానని. దీనిపై నీకు అభ్యంతరం ఉందా? అందరి తల్లుల్లాగే అమ్మకు కూడా కొడుకు పెళ్ళయ్యాక పెళ్ళాం చేతిలో కీలుబొమ్మలా మారతాడని భయపడుతుంది. నాన్న చిన్నప్పుడే మరణించాడు. అప్పటి నుండి మా అమ్మ మమ్మల్ని నలుగురిని చాలా కష్టపడి పెంచింది. ఈ వృద్ధాప్యంలో అమ్మ మనసును కష్టపెట్టకుండా చూసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ కోసం కాస్త సర్దుకొని ఉండగలవా? ఎంత సౌమ్యంగా భర్త ఈ మాటలను కరుణతో చెప్పాడో, కరుణ కూడా అంతే సౌమ్యంగా భర్త మాటలను అంగీకరించింది. ఇక అప్పటి నుండి ప్రతి నెలా శ్రీనివాసులు గారు తన జీతం తన తల్లి చేతిలో పెట్టేవారు. ఇల్లంతా తన తల్లి మాట ప్రకారం నడిచేది. కరుణ ముఖంపై ఎటువంటి నిరాశ లేదు. అత్తగారు మాత్రం కొడుకు ఇక తనను వదిలి ఎక్కడికి వెళ్ళడు అని చాలా సంతోషంగా ఉంది. కోడలు ఇంటిలో తన హక్కులన్నింటినీ వదులుకుంది. మరియు భర్త ఇష్టప్రకారం ప్రతి విషయంలోనూ అత్తగారితో సర్దుకుపోయేది. కానీ అత్తగారు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తన కోడలితో ఇంటి పనులన్నీ చేయించేది. కరుణ ఎదురు తిరగకుండా ఇంటి పనులు చేసేది. 3 ఆడపడుచులు ఉన్నా కరుణకు ఎవ్వరూ సహాయం చేసేవారు కాదు. ఎప్పుడైనా కరుణ సహాయం కోసం పిలిచినా 3 కరుణను పని చెయ్యమని తిరస్కరించేవారు. తమ గదిలో కూర్చుని 3 మాట్లాడుకుంటూ ఉండేవారు. కరుణ ఇంటిల్లి చాకిరీ చేస్తూ చేస్తూ చాలా అలసిపోయేది. ఆమె ముఖంలోని అలసటను భర్త శ్రీనివాసులు కూడా చూస్తూ మౌనంగా ఉండిపోయేవారు. ఎందుకంటే తను వాళ్ళ అమ్మని తోబుట్టులని ఏమీ అనలేడు. క్రమంగా రోజులు గడిచిపోయాయి. మొదటి 2 చెల్లెళ్ళకి మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశారు శ్రీనివాసులు గారు. చివరి చెల్లెళ్ళు పెళ్లికి 1 నెల ముందు శ్రీనివాసులు గారు తన భార్య కరుణ కోసం అందమైన 2 బంగారు గాజులు తయారు చేయించారు. అది కూడా చెల్లెలు తన పెళ్లి కోసం గాజులు తీసుకోవడానికి షాపుకు వెళ్ళినప్పుడు కరుణ చాలాసార్లు భర్తను అడిగింది, ఏవండి, నా పెళ్లినాటి గాజులు చేతికి సరిపోవట్లేదు, కాస్త పెద్దవి చేయించమని. కానీ అతను డబ్బును తల్లికి అప్పగించేవాడు. కావున తన భార్యకు జత గాజులు కొనడానికి అతని వద్ద డబ్బు సరిపోయేది కాదు. కానీ తన చెల్లెళ్ళు పెళ్లికి వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు తల్లితో చెప్పి శ్రీనివాసులు గారు తన భార్య కోసం తయారు చేసిన జత బంగారు గాజులను కొని తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాక కరుణను పిలిచి గాజులు ఇవ్వగా కరుణ ముఖంలోని ఆనందం చూడదగ్గది. పెళ్ళయ్యాక ఈరోజు తన భర్త తన కోసం మొదటిసారిగా తెచ్చిన గాజులను చూసి ఆమె చాలా సంతోషించింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. క్రమక్రమంగా పెళ్లి సమయం కూడా దగ్గరయ్యింది. కానీ
పెద్ద కూతురు పెళ్లికి రాగానే పెద్ద డ్రామా మొదలుపెట్టింది. దారిలో వస్తున్నప్పుడు తన బంగారు గాజులు ఎవరో దొంగలించారని, ఇప్పుడు పెళ్లిలో వేసుకోవడానికి తన వద్ద గాజులు లేవని ఏడవడం మొదలుపెట్టింది. కూతురు ఏడుపు చూడలేని తల్లి తన కోడలు దగ్గరికి వచ్చి, హే కరుణ, నువ్వు గత నెలలోనే జత గాజులు కొన్నావు కదా, ఇప్పుడు నా పెద్ద కూతురు పెళ్లిలో గాజులు లేకుండా తిరుగుతూ ఉంటే అత్తింటి వాళ్ళు మనదే తప్పు అనుకుంటారు, కాబట్టి ఆమెకు నీ గాజులు ఇవ్వు అని చెప్పింది. శ్రీనివాసులు గారు తన భార్య తరపున మాట్లాడుతూ, అమ్మా, కరుణ వద్ద కూడా ఉన్నవి ఆ జత గాజులే, తను అవి ఇచ్చేస్తే పెళ్లిలో కరుణకు కూడా వేసుకోవడానికి గాజులు ఉండవు అన్నాడు. కొడుకు భార్య వైపు మాట్లాడాడో లేదో వెంటనే తల్లి కొడుకు మీద విరుచుకుపడింది. అనుకున్నదే అయ్యింది, భార్య కొంగుచాటు భర్త అయ్యాడు నా కొడుకు అంటూ, నీ భార్య అందరి ముందు పెళ్లిల్లో బంగారు గాజులు వేసుకోవాలి కానీ నీ చెల్లెలు షాపులో కొన్న నకిలీ గాజులు వేసుకోవాలా? అంత మాత్రం నీ భార్య ఆడపడుచు కోసం సర్దుకోలేదా అంటూ పెళ్లి ఖర్చులన్నీ అయ్యాక మిగిలిన డబ్బులతో 5-6 నెలల్లో మళ్ళీ కొనిస్తాను అన్నది కోపంగా. భర్త మాటలనే పట్టించుకొని అత్తగారు కరుణ మాటలను లెక్క కూడా చెయ్యదని తన చేతికి ఉన్న జత బంగారు గాజులను తీసి తన ఆడపడుచుకు ఇచ్చేసింది కరుణ. పెళ్లి వాతావరణం అంతా సర్దుకుంది, కానీ శ్రీనివాసులు గారు మాత్రం భార్య ముఖం చూసి చాలా బాధపడ్డాడు. ఈరోజు తన భార్య కుటుంబం కోసం మళ్ళీ రాజీ పడవలసి వచ్చింది, కానీ ఈసారి మనస్ఫూర్తిగా తను రాజీ పడలేదు. అది తన ముఖం చూస్తే తెలిసిపోతోంది. కేవలం నా వల్లే తను తల్లితో వాగ్వాదానికి దిగలేదు అని తెలుసు. ప్రతిసారి తన భార్య తన వల్ల అన్ని విషయాల్లో రాజీ పడడం శ్రీనివాసులు గారికి కూడా నచ్చేది కాదు. కొన్నిసార్లు కుటుంబ ఒత్తిడి, అప్పుడప్పుడు ఆర్థిక ఒత్తిడి వల్ల అతను కూడా కుటుంబ సభ్యులను ఏమీ అనలేకపోయేవాడు. రోజులు గడుస్తున్నాయి. 2 కొడుకులకు జన్మనిచ్చింది కరుణ. క్రమంగా కాలం గడిచిపోయింది. కొడుకులిద్దరు కూడా పెరిగి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇక పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి, పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ల కోసం డబ్బు ఖర్చు చాలానే అయ్యేది. మొదట చెల్లెళ్ల కోసం ఖర్చు చేసేవారు, ఇప్పుడు పిల్లల కోసం ఖర్చు చేయడం ప్రారంభించారు. క్రమంగా 2 కొడుకుల చదువులు పూర్తయ్యాయి, మరియు 2 చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయటం ప్రారంభించారు. పెళ్లికి కూడా సంబంధాలు రావడం మొదలయ్యాయి. అంతలో అమ్మ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత పెద్ద కొడుకుకు పెళ్లి చేశారు. పెద్ద కోడలు ఇంటికి వచ్చాక మళ్ళీ పని పెరిగిపోయింది. కోడలు చాలా స్వతంత్ర మనస్కురాలు. చదువుకుంది, మరియు ఆమె ఇంటి పనులు అస్సలు చేసేది కాదు. ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచేది. కోడలు నిద్రలేచేటప్పటికే కరుణ టీ మరియు అల్పాహారంతో పాటు ఇంటి పనులన్నీ పూర్తి చేసేసేది. ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ 6 నెలలు గడిచాయి. చిన్న కొడుకుకు పెళ్లి చేశారు. చిన్న కోడలు కూడా ఇంటి పెద్ద కోడలను చూసి తను కూడా ఇంట్లో పనులు చేసేది కాదు. ఆమె కూడా అన్ని పనులు అత్తగారికే వదిలేసేది. కరుణ ఎప్పుడైనా తన కోడళ్ళకి ఏదైనా పని చెబితే వారు తిరిగి సమాధానం చెప్పేవారు. కోడళ్ల ప్రవర్తన నచ్చని శ్రీనివాసులు గారు ఒకరోజు కొడుకులను పిలిచి మందలించారు. భార్యలకు చెప్పుకోకుండా కొడుకులు తిరిగి తల్లిపైనే మాటలన్నారు. అమ్మా, వాళ్ళు నీ కోడళ్ళు, కాస్త కోడళ్ల కోసం సర్దుకుపోలేవా? చిన్న విషయాలకి నీ వల్ల ఇంట్లో గొడవలు రావటం అవసరమా అంటూ, నీ కోడళ్ళకి ఇలాంటి పనులు అలవాటు లేదు, నీకంటే ఈ చాకిరీ చేయడం అలవాటే కదా, కాబట్టి నీకు పెద్ద సమస్య కాదు అంటూ తల్లిదే తప్పైనట్టు మాట్లాడారు. కానీ ఈ వయస్సులో ఇంటిల్లిపాదికి వంటగదిలో వంట చేస్తున్న కరుణను చూసినప్పుడు శ్రీనివాసులు గారు చాలా బాధపడ్డారు. అత్తగారికి సేవలు చేసింది, ఆడపడుచులతో రాజీ పడింది. అదేవిధంగా ఇప్పుడు కోడళ్లకు సర్దుకుపోతూ సేవ చేయవలసి వస్తోంది. తన పనికి అంతం లేదా? జీవితాంతం కంటిన్యూగా పని చేస్తూనే ఉంది. తనకు అలసట రాదా? కోడళ్లకు కొడుకులకు తమ తల్లి తండ్రి పట్ల అస్సలు శ్రద్ధ లేదు, కనీసం కనికరం కూడా లేదు.
విరుద్ధంగా తల్లినే సర్దుకుపొమ్మని అడుగుతున్నారు. కొడుకుల మాటలు విని శ్రీనివాసులు గారు ఆశ్చర్యపోయారు. ఈరోజు తన కొడుకులు కూడా తన భార్యను పెళ్ళాల కోసం సర్దుకుపొమ్మంటున్నారు. కానీ తనకంటే తన కొడుకులే మేలు, భార్యల వైపు గొంతు విప్పారు అనుకున్నారు. నేనేమి చెయ్యగలిగాను నా భార్య కోసం? తల్లి ఎదుట నోరు మెదపకుండా మౌనంగా ఉండి భార్యతో ఇంటి పనంతా చేయించి జీవితాంతం భార్యను కుటుంబం కోసం సర్దుకుపోమనడం తప్ప అనుకున్నాడు. అలా బాల్కనీలో వాకింగ్ చేస్తూ శ్రీనివాసులు గారు తనకు తాను అనుకున్నారు, నా భార్య ఇక జీవితంలో ఎవ్వరి కోసం రాజీ పడదు. జీవితమంతా ఒకరి కోసం సర్దుకుంటూనే తన జీవితాన్ని జీవించింది. తన కోసం నేనున్నాను అనుకుంటూ శ్రీనివాస్ గారి ముఖంపై ఒక సంతోషకరమైన మెరుపు. ఇప్పుడు మనసులోని భారం దిగిపోయింది. శ్రీనివాస్ గారు తను ఏమి చెయ్యదలుచుకున్నారో నిర్ణయించుకున్నారు. అందుకే మనస్సులోని భారం కూడా దిగిపోయింది. అంతలో కరుణ మేల్కొని తన భర్తను పిలిచి, ఏంటండి బయట ఏం చేస్తున్నారు? సమయం 4:30 కదా అయ్యింది. ఇంత పొద్దున్నే నడవడం ప్రారంభించారు. చీకటిగానే ఉంది కదా, వచ్చి పడుకోండి, 6 గంటలకు వాకింగ్ వెళ్ళొచ్చు అన్నది. అంతలో శ్రీనివాస్ గారు, ఏమీ లేదు కరుణ, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే నేను వచ్చి వాకింగ్ చేయడం మొదలుపెట్టాను. అయితే సరే, నేను కూడా లేచి మీకు టీ పెడతాను, ఇద్దరం కూర్చొని టీ తాగుదామంటూ కరుణ కూడా నిద్ర లేచింది. కాసేపటికి కరుణ టీ తీసుకొని శ్రీనివాస్ గారు నడుస్తున్న బాల్కనీలోకి వచ్చింది. ఇద్దరూ కలిసి టీ తాగుతారు. సమయం ఉదయం 7 గంటలవుతుంది. కొడుకులు కూడా లేచారు. కొడుకు నిద్ర లేచాడని చూసి కరుణ టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళబోయింది. వెంటనే శ్రీనివాసులు గారు తన భార్య చెయ్యి పట్టుకొని బయట బాల్కనీలో కూర్చోపెట్టి, నువ్వు ఈ రోజు నుంచి నీ కొడుకులకి కోడళ్ళకి టీ పెట్టవు. కోడళ్ళు లేచి వాళ్ళ భర్తలకు వాళ్ళే టీ పెడతారు అన్నాడు. అంతలో పెద్ద కొడుకు, అమ్మా ఇప్పటిదాకా టీ పెట్టలేదేంటి అన్నాడు. పళ్ళు తోముకొని కూడా వచ్చాను, త్వరగా వచ్చి టీ పెట్టు. అలాగే నా టీలో మరియు నా భార్య టీలో ఎక్కువ చక్కెర వెయ్యవద్దు అన్నాడు. ఇంకా కూర్చున్నావేంటి, తొందరగా టీ పెట్టు అన్నాడు. బాబూ, మీకు టీ తాగాలనుకుంటే మీ భార్యలకు చెప్పండి. ఇక నుంచి నా భార్య మీకు మీ భార్యలకు టీ పెట్టదు. ఈ ఇల్లు ఇద్దరి కోడళ్ళది కూడా, వచ్చి టీ పెట్టమని చెప్పండి అన్నారు శ్రీనివాస్ గారు. నాన్న మాటలు విని కొడుకులిద్దరూ సైలెంటుగా తమ గదిలోకి వెళ్ళి భార్యలను టీ చెయ్యమని అడిగారు. ఇద్దరు కోడళ్ళు కోపంగా, ఏంటిది, ఇప్పటి వరకు మీ అమ్మ టీ చేసేది కదా, ఇప్పుడేంటి కొత్తగా అనుకుంటూ మాడిపోయిన ముఖాలతో వంటగదిలోకి వెళ్ళి ఇద్దరూ భర్తల కోసం టీ పెడతారు. మధ్యాహ్నానికి తినే సమయం అయ్యింది. భోజన సమయానికి కూడా శ్రీనివాస్ గారు తన భార్యను వంటగదిలోకి వెళ్ళనివ్వలేదు. ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, వారు వంట చేస్తారు. ఇక నుంచి నువ్వు వంట వండడానికి వెళ్ళకు అన్నాడు శ్రీనివాస్ గారు. మధ్యాహ్నం కోడళ్ళు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వంటింట్లోకి వచ్చారు. వంటగదిలో తినడానికి ఏమీ లేకపోవడంతో ఇద్దరూ ఇంట్లో గొడవ చేశారు. అత్తయ్య గదివైపు వెళ్ళి, ఇంకా ఇంట్లో భోజనం వండలేదా? మీరు గదిలో హాయిగా కూర్చున్నారేంటి? మా అందరికీ చాలా ఆకలిగా ఉంది, విశ్రాంతి తీసుకున్నది చాలు, ఇక వెళ్ళి భోజనం వండండి అన్నారు. అంతలో శ్రీనివాసు గారు, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది, మధ్యాహ్నం 2 గంటలవుతోంది, ఇంకా ఈ ఇంటి కోడళ్ళు వంట వండలేదా అన్నారు. అదేంటి మామయ్య గారు, నేను ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తయ్య గారే వంట వండుతున్నారు, నేను అప్పుడప్పుడు కిచెన్లో సహాయం చేసేదానిని అన్నది పెద్ద కోడలు. మామయ్య గారు, నాకస్సలు వండడం రాదు అన్నది చిన్న కోడలు. మీ అత్తయ్య వండేది, ఇక నుండి వండదు, మీరు ఈ ఇంటి కోడళ్ళు, ఇక నుండి మీరిద్దరూ కలిసి వండండి. తమ మామగారు చెప్పింది విని ఇద్దరు కోడళ్ళు కోపంతో గదిలోని తమ భర్తలను పిలుచుకు వచ్చారు. చూడండి మీ నాన్నగారు ఏమంటున్నారో, ఇక నుంచి మీ అమ్మగారు వంట వండరట. అది విన్న కొడుకులు తల్లి తండ్రి మీద కోపంతో అరుస్తూ తల్లి తండ్రి గదివైపు వచ్చారు. ఇదేంటి ఇంట్లో కొత్త రూల్స్ పెడుతున్నారు, అమ్మ ఎందుకు వంట వండదు అన్నారు. ఇక నుంచి మీ అమ్మ అందరి కోసం పనులు చెయ్యదు,
ఈ వయసులో తనకు విశ్రాంతి అవసరం. అయినా ఇంటి కోడళ్ళు ఉద్యోగాలు ఏమీ చెయ్యట్లేదు కదా. ఇంట్లో అస్తమాను ఫోన్లలో మాట్లాడుతూ ఉండడం తప్ప ఎటువంటి పనులు చెయ్యరు. ఏ వంట పని చెయ్యలేరా అన్నారు శ్రీనివాస్ గారు. మా భార్యలకు ఇలాంటి పనులు చేయడం అలవాట్లేదు నాన్న. ఇక అమ్మ విషయానికొస్తే అమ్మ అందరి కోసం సర్దుకుంటుంది. తన కోడళ్ళ కోసం రాజీ పడడంలో తప్పేముంది? కొడుకు నోటి నుండి ఈ మాట విన్న శ్రీనివాస్ గారికి చాలా కోపం వచ్చింది. బాబూ, మీ అమ్మ తన జీవితమంతా ఎదుటివారి కోసం జీవించింది. కానీ ఇక తను సర్దుబాటుతో కాదు, ఆత్మాభిమానంతో జీవించాలనుకుంటుంది. మీరు మాతో కలిసి మా ఇంట్లో ఉండదలుచుకుంటే మీ భార్యలకు చెప్పండి పని నేర్చుకోమని. లేకపోతే మీ భార్యలను తీసుకుని మీకు ఇష్టమైన చోటికి వెళ్ళిపోవచ్చు. ఇక నుంచి ఇంటి పని మీ అమ్మ చెయ్యదు. ఇక తను కేవలం విశ్రాంతి తీసుకుంటుంది. అయినా అస్తమాను ఫోన్లు చూస్తూనే ఉంటారు కోడళ్ళు. ఆన్లైన్లో వంటలు నేర్చుకోవడం చాలా ఈజీ అని వాళ్లకు తెలుసు అని తన నిర్ణయాన్ని చాలా కఠినంగా కొడుకులతో చెప్పాడు తండ్రి. ఈ రోజుకు మీకు వచ్చింది వండుకొని తినండి. మేము బయట నుండి ఆర్డర్ చేసుకున్నాం. కానీ రేపటి నుండి మీ అమ్మ ఎలాగైతే సమయానికి అన్నీ తయారు చేసేదో అలాగే ఉదయం 7 గంటలకంతా టీ మరియు పలహారం, మధ్యాహ్నం 12 గంటలకంతా భోజనం, ఇక రాత్రి 8 గంటలకంతా భోజనం తయారు చేయాలి అని చెప్పారు. తండ్రి మాటలు విన్న కొడుకులిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే ఈ ఇల్లు నిజంగా వారి తండ్రిదే. వారికి వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టమని వారికి కూడా తెలుసు. అందుకే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుండి కోడళ్ళు ఇద్దరూ ఉదయాన్నే లేచి టీ పెట్టడం, అలాగే మిగతా ఇంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు శ్రీనివాస్ గారికి తన భార్య ఇంట్లో కూర్చోవడం, కోడళ్ళు ఇంటి పనులు చేయడం చూసి మనసులో చాలా ఆనందించారు. ఒక మహిళ తన జీవితమంతా పనిచేస్తుంది. పెళ్ళికి ముందు కాస్త పని నేర్చుకో, రేపు పెళ్ళయ్యాక అత్తగారింట్లో పని చేయాలి కదా అంటూ, పెళ్లి తర్వాత అత్తగారింట్లో కూడా కోడలిగా పనులు చెయ్యక తప్పదు. కానీ ఓ వయసొచ్చాక విశ్రాంతి అవసరం. మగవారికి 60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ, రిటైర్మెంట్ దొరుకుతుంది. ఆడవారిది రిటైర్మెంట్ లేని జీవితం. ఆడవారికి కూడా 60 సంవత్సరాలకు వంటింటి నుండి రిటైర్మెంట్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఒక వయసొచ్చాక ఆడవారికి కూడా విశ్రాంతి చాలా అవసరమని తెలియచెప్పే ఈ కథ పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.